ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ కొనసాగుతోంది. పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్ రావు గతంలోనే వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ విచారణలో ఒప్పుకున్నారు. ట్యాపింగ్ వివరాలను భుజంగరావుకు అందించానని ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఇవాళ మరోసారి ప్రణీత్ రావును ప్రశ్నిస్తోంది సిట్. ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారించనున్నట్టు తెలుస్తోంది. దాంతో ప్రణీత్ రావు ఇవాళ ఏం చెబుతారనేది కీలకంగా మారింది. మరోవైపు ప్రభాకర్ రావు ప్రణీత్ రావును ఎదురెదురుగా ఉంచి ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఏం అడిగినా గుర్తులేదంటున్నారు. ఎంత గ్రిల్ చేసినా రిప్లై రావడం లేదు. గంటల సిట్టింగ్స్ అయినా నో ఆన్సర్స్. ఫోన్ ట్యాపింగ్ విచారణలో 6 రోజులుగా ప్రభాకర్ రావు తీరిది. సిట్ అధికారులు ఎన్ని రకాలుగా కూపీలాగినా తెలీదు, మర్చిపోయా, గుర్తులేదనే జవాబిస్తున్నాడు ప్రభాకర్ రావు. సాక్షుల స్టేట్మెంట్లో ఆయన ముందుంచి ప్రశ్నలు వేసినా ఫాయిదా లేకుండా పోయింది. సుప్రీంలో రిలీఫ్ ఉండడంతోనే సహకరించడం లేదని సిట్ అధికారులు అంటున్నారు. అలాగే ప్రభాకర్ రావు స్వతహాగా పోలీస్ ఆఫీసర్ కావడంతో తెలివిగా సమాధానం చెబుతున్నారని సిట్ బృందం చెబుతోంది. హార్డ్ డిస్క్ల ధ్వంసంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్టు సిట్ గుర్తించింది. మరోవైపు ట్యాపింగ్ కేసులో సిట్ ముందు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు హాజరయ్యారు.